ఇది చూడు షాక్ అవుతావు. When I was not in school, just after my school, I made a boyfriend. ఇప్పుడు ఏమంటుందో తెలుసా? విను విను విను. Who was my instructor, teacher, you can say. He gave me exam question papers. ఒక టీచర్ తో పెట్టుకుందంట, అదే రిలేషన్. బైబిల్లో నాకు ఏం క్వశ్చన్ అడగలేదు, మనం మంచిగా కూర్చోవచ్చు. మంత్ కూర్చొని అది కబుర్లు చెప్పుకునే వాళ్ళంట. ఎగ్జామ్ లో టైం పాస్ చేసాం. వాడు క్వశ్చన్ పేపర్లు దీనికి తెచ్చిచ్చేవాళ్ళంట. అండ్ ఇప్పుడు వాడికి పెళ్ళయిందంట, ఆడి పెళ్ళం దీన్ని ఫాలోగా అవుతుందంట. అప్పుడు దీని ఏజ్ ఎంతో తెలుసా? 17 అంట. ఇట్ట తయారయ్యేవే మీరంతా. ఎక్స్పోజ్ చేసే అమ్మాయిల బ్యాక్ స్టోరీస్ బాగుండవు, వాళ్ళు బాగుంటారు. మెజారిటీ ఇంతే. అవునా కాదా అనేది మీరు నాకు కమెంట్ లో చెప్పండి. సీరియల్ కిల్లర్స్ లాగా 17 years కి టీచర్ తో ఏంట్రా? అండ్ ఆ టీచర్ గాడికి బుద్ధి లేదు, దీనికేమో సిగ్గు లేదు. ఇది విన్న జనాలకి మళ్ళీ చెప్పుకుంటుంది, వాళ్ళకి ఛాన్స్ దొరికితే నువ్వు చెయ్యవా? నీ మానసిక పరిస్థితి బాలా. పోక్సో పడతాదరా ఇప్పుడు తెలిస్తే. పోక్సో వేయొచ్చు అని మీద. పోక్సోలకి భయపడకుండా బతుకుతున్నారేంట్రా? ఇంకా నయం, పోక్సో నుంచి బయటకు వచ్చిన కొడుకులు డైరెక్ట్ ఫ్యామిలీని, మొన్న ఫ్యామిలీని చంపేసినాడు మీద పోక్సో కేసు వేసిండ్రు. వాడే తప్పు చేసి మళ్ళీ వాడే నరికేసిండు. దారుణం. ఇంట్లో వాళ్ళందరినీ వేసేసిండు. అది పక్కన పెడితే ఈవిడ చెప్పే స్టోరీ నాకు పోక్సో కన్నా దారుణంగా ఉంది కదరా. లిటరల్లీ స్కూల్ పోరగన్లు ఎంత గలీజ్ రీల్స్ చేస్తున్నారు. అయిపోయింది మొత్తం. సైకో నా కొడుకులు తయారవుతున్నారు. ఒక పోరుడు కలిసి నాతో ఏమంటున్నాడు చెప్తా, మీకు ఆ స్టోరీలు చెప్తా. స్కూల్ రోస్ట్ పట్టుకొస్తా నెక్స్ట్. మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, దాంట్లో చెప్తా. వీడియోని లైక్ చేసి హైప్ ఇచ్చి పెట్టుకోండి, మజా వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. 10K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిన తర్వాత మనం చేసే కంటెంట్ ఉంటుందిరా వేరే లెవెల్. స్వాగతం. నేను మీ సాయి కిరణ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం మాట్లాడుకుందాం మళ్ళీ కొన్ని విషయాలు. సమంత రైట్, నాగచైతన్య రైట్ కాదు, సమంత కాదు నాగచైతన్య, ఇద్దరు రాంగ్. కాంట్రవర్సీ పేరుతో ఇద్దరు హీరో హీరోయిన్ కి విడాకులైతే తెగ తిట్టుకుంటారు, కొట్టుకుంటారు ఈ కొడుకులు. కట్ చేస్తే అఖిల్ అక్కినేని సినిమా హిట్ అయితే సమంత విజ్ చేసింది. దాన్ని తీసుకెళ్లి థ్యాంక్ యూ శామ్ అని చెప్పి రీస్టోరీ కూడా అఖిల్ అక్కినేని పెట్టిండు. అంటే సమంత అక్కినేని అఖిల్ వీళ్ళు మ్యూచువల్ గానే విడిపోయినరు, కానీ ఫ్యాన్స్ మాత్రం ఎంటర్టైన్మెంట్ కోసం కొట్టుకుంటారు. ఆన్లైన్ వార్ అంత బోర్ కొడుతుంది జనాలకు. తెలిసిందే కదరా యావరేజ్ జనాల మెంటాలిటీ. వాళ్ళ గాసిప్పు వీళ్ళ గాసిప్పు, ఇద్దరు మాట్లాడుకుంటే సంబంధం పెట్టేసి అది ఉందని ఇస్తారు, ఎంజాయ్ చేస్తారు. సెలబ్రిటీల దగ్గర బయట వీళ్ళు ఇంతే. మెక్సికో రిచెస్ట్ బిలియనీర్ ఫౌండ్ ట్రూ లవ్ ఎట్ 70. 70 ఏళ్ళకి అడిగి ట్రూ లవ్ దొరికిందంట. 70 ఏళ్ళకి మహా అయితే 30 సెకండ్లు అసలు లేస్తుందా? ఇప్పటి పిల్లలకు పెద్ద పీకుడు కాలేక మొగ్గలేవకున్నా పువ్వు కావాలి. నీ మానసిక పరిస్థితి బాలా. మెత్తటి టచ్ల కోసం మేబీ. నాకు అమ్మాయి చెప్పింది తన ఫ్రెండ్ బాగా బట్టలు ఇప్పుకుంటూ ఇన్స్టాలో ఎక్స్పోజ్ చేస్తుందంట, బాగా ఫాలోయింగ్ ఉందంట. సడన్లీ బాగా డబ్బులు రావడం, కాస్ట్లీ డ్రెస్సులు, బ్యాగులు కనిపించినాయంట. కట్ చేస్తే ఎంక్వైరీ చేస్తే ఎవడో రిచెస్ట్ పర్సన్ ఒక 60-55 ఉన్న వ్యక్తితో ఎఫ్ఐఆర్ పెట్టుకుందంట. షుగర్ డాడీ అంటారు. అరే అది వచ్చి నాకు చెప్తాదరా, ఆడేమీ చెయ్యడు, ముసలోడు వచ్చి జస్ట్ టచ్ చేస్తాడు, జస్ట్ ఒక 20 seconds లో కానిచ్చేస్తాడు. దానికి వాడు నాకు లక్షలు ఇస్తుండే, వాడు చేసేది ఏముండదు అక్కడ అని అందంట. నేను షాక్. ఇక్కడ ఇప్పుడు ఏంది ఇది నాకు అర్థం కాదు అనిపించింది. ఇట్లుంటారు ఏంది ఇల్లు అనిపించింది. సింపుల్ థియరీ, వాడు రిచ్, వాడి పిల్లం వీనితో కాదని చెప్పి అది ఎఫ్ఐఆర్ పెట్టేసుకుంటది. ఆ ఏజ్ లో వీడు వీనితోని కాదు, బట్ వీడికి లేత కూనలు కావాలి. సో డబ్బులు ఉన్నాయని చెప్పి లేత కూనలు వాడతాడు. ఈ లేత కూనకి వేరే బాయ్ ఫ్రెండ్ ఉంటాడు, ఆడు మంచిగా చేస్తాడు, బట్ వాడు దానికి కావాలి. ఇక్కడ డబ్బుల కోసం వీడు కావాలి. వీడు ఏం చేయడు. ఇక్కడ పెద్ద పెంట, పెద్ద బాసులకి బాసురా లుచ్చా అంటారు చూసావా, ఆ లుచ్చాగాడే ఈడు ముసలోడు. ఇటు వాని పిల్లము వేరేందును అంటది, ఈడు ఎవరితో అంటాడో అది వీనితో సాటిస్ఫై ఉండక వాడినే ఉండుతుంది. వాని జీవితం వేస్ట్. ఆడు తెలుసుకోకుండా ఫౌండెడ్ ట్రూ లవ్ ఎట్ 70. నీ అవ పడుసు పోరానికే ట్రూ లవ్ దొరుకుతలేదు, వీడికి 70s లో దొరికిందంటే వాడు బిలియనీర్ కాబట్టి దొరికింది. అది ఫేక్ లవ్, ట్రూ లవ్ కాదు. అది బతుకు బస్ స్టాండ్ రావాలి, లిటరల్లీ బతుకు బస్ స్టాండ్. మంచిగా స్పిరిచువల్ గా రామకృష్ణ సీతారాం అంటూ హ్యాపీగా బతికితే బాగుంటది లైఫ్. డబ్బులు బాగున్నప్పుడు ఒక స్పిరిచువల్ లైఫ్, పీస్ఫుల్ లైఫ్. 70 వచ్చినా కూడా అమ్మాయిలేంట్రా పిచ్చోడా. నీ మానసిక పరిస్థితి బాలా. గేమ్ ఆడుతూ యువకుడు భారీ అరుపులు, భయభ్రాంతులకు గురైన వీధిలోని జనం. రేయ్ నీ అమ్మాయిడు నిద్రలో ఆడి వటకాయలు విసుకొని చచ్చిపోయేలా ఉన్నాడు, ఆడు పిచ్చి చూస్తుంటే.
వాడు పబ్జి ఆడుతుండు, అర్థమైంది. అరే పక్క దేశంలో ఇట్లాంటివి జరగాయారా, నా దేశంలోనే జరుగుతాయా? గేమ్ ఆడాలరా, ఫీల్ అవ్వద్దు. ఫీల్ అయ్యావనుకో మీ అమ్మ నాన్నలు ఫీల్ అవ్వాల్సి వస్తుంది. అట్లా అరుస్తున్నావేంట్రా? తొందరలో ఎర్రగడ్డే. ట్రీట్మెంట్ కి జబ్బుకి ట్రీట్మెంట్ లేదు, ఉన్న ట్రీట్మెంట్ కి చాలా డబ్బులు పోతాయి. ఆ ఫోన్ ఇవ్వకపోతే ఇంట్లో వాళ్ళని కొడతారు వీళ్ళు పిచ్చోళ్ళు. ఫోన్ ఇస్తేనేమో వాళ్ళని వాళ్ళు కొట్టుకుంటారు. ఒక పని చేయరా, పిల్లలు తీసుకొని చచ్చిపో. మీ అమ్మ నాన్నకి మనశ్శాంతి. ఇట్లాంటి కొడుకుని చూడలేరు. జియో ఫ్రీ అయి నుంచి మొబైల్స్ డెవలప్ అయి నుంచి చిన్న పిల్లలు ఫోనే, ముసలోడు ఫోనే, పడుసుడు ఫోనే, యువకుడు ఫోనే, ప్రతివాడు ఫోనే. నీ మనుషుల మధ్య బాంధవ్యాలు, మాటలు, ఆటలు తక్కువైపోయాయి, ఫోన్లు ఎక్కువైపోయాయి. దీనమ్మ క్రింజ్ అయితే దారుణంగా. అప్పుడు చెప్పా కదా 70 years ఉన్న ముసలంతో రిలేషన్ పెట్టుకుందని. ఇజ్జుడు స్టడీ రివీల్స్ దట్ 50% ఆఫ్ ది ఉమెన్ ఇన్ రిలేషన్షిప్ సీక్రెట్లీ హ్యావ్ ఎ బ్రేకప్ పార్ట్నర్. సింపుల్ రా, ఎందుకు ఆడదా అని పువ్వుకి కరువు గాళ్ళు చాలా ఎక్కువ. లొంద కనబడ్డదా కాలు పెట్టేద్దామనే కొడుకులు ఉంటారు. సో సింపుల్ గా దానికి బ్యాకప్ ఈజీగా ఉంటాడు. వీడికి పాపం పైసా మీద ఉంటాడు, అది కూడా పైస ఉంటేనే ఉంటది. సో వీడికి పైసని చూసుకోవాలి, దాన్ని చూసుకోవాలి. దానికి పైసా ఉన్నా దాని పైసా దాందే, ఈయనకి ఇయ్యదు, అది వేరేని చూసుకోవాలి. వీడు కాకపోతే వేరేడు అన్నట్టు వేరేడు చూసుకుంటది. అందుకే నేను లైఫ్ లో లైట్ తీసుకునే థింగ్ ఏదైనా ఉంది అంటే అది అమ్మాయి రా. ఈ విషయంలో డబ్బులు ఉంటే గానీ అమ్మాయిని సీరియస్ గా తీసుకోవద్దు అని ఫిక్స్ అయ్యా. చావు దెబ్బ కొట్టాడు. చావు దెబ్బే. హీరో యష్, కిరా అద్వానీ సాంగ్ రిలీజ్ అయిందిరా. రొమాన్స్ బాగా చేసుకుంటారు దాంట్లో. దానికి హీరోయిన్ ని ఎడిట్లు జూమ్ చేస్తారు, ప్రైవేట్ పార్ట్స్ ని తీసుకెళ్లి కలర్ గ్రేడ్ ఎడిట్ చేసి ట్విట్టర్ లో వేస్తారు, ఇన్స్టాగ్రామ్ లో పెడతారు. అండ్ వాళ్ళు కూడా అవే చూపిస్తారు, వీళ్ళు ఇట్లా చేస్తారు, అటెన్షన్ ఇస్తారని. బుద్ధి లేదు, ఖాళీగా ఉంటారు. అదే అమ్మాయిలు ఖాళీగా ఉండరు. అందుకే అమ్మాయిలు హీరోల మీద వాళ్ళ బాడీ పార్ట్స్ ని హాట్ గా ఎడిట్లు అయ్యారు, అబ్బాయిలే చేస్తారు. దాని అర్థం అమ్మాయిలు పత్తితులని కాదు, వాళ్ళకి ఖాళీగా ఉండరు. వాళ్ళకి చెప్పిన బ్యాకప్లు, మేకప్లు, ఫ్యూచర్లు, బెంచింగ్లు, ఒక్కళ్ళు 100లో 10 మంది కాలు పెట్టడానికి చూస్తారు. అసలు వాళ్ళు ఖాళీగా ఉండరు. ఈ నా కొడుకులు ఖాళీగా తిరుగుతారు. కాంట్రవర్సీ, కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు. మరి కిరా అద్వానీకి పెళ్ళైంది, సిగ్గు లేదు, అట్లా చేస్తుంది ఒక హీరోతో. హీరో యష్ కూడా చేస్తున్నాడు కదా, ఈక్వాలిటీ చూపించండి అక్కడ. హీరోని కూడా అనాలి అన్నారు. మానసిక పరిస్థితి బాల. నక్షత్ర ద సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. వన్స్ హీ వాజ్ ఎ బాయ్ హూ వాజ్ రిజెక్టెడ్ బై హర్రా. నౌ హీ ఈజ్ ఎ బ్యూటిఫుల్ ఉమెన్ నో వన్ కెన్ రిజెక్ట్. ఎందుకు? ట్రాన్స్జెండర్ హూ లుక్స్ మోర్ బ్యూటిఫుల్ దెన్ ఏ యాక్చువల్ ఉమెన్. పాపం ఎందుకురా ఎవడో రిజెక్ట్ చేస్తాడని చెప్పి వీడు ట్రాన్స్జెండర్ గా మారిండంట. అంటే పువ్వు ఏదో మొగ్గ రిజెక్ట్ చేసిందని చెప్పి ఈడే పువ్వు పెట్టించుకున్నాడు. సారీ పువ్వు రిజెక్ట్ చేసిందని చెప్పి ఈడే పువ్వు పెట్టించుకున్నాడు. చావు దెబ్బ కొట్టాడు. నిన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకుంటే బాగుపడతారా. చావు దెబ్బే. దండమరా బాబు, నువ్వు నాకు కనిపించు. నీ ప్రపంచంలో ఉన్న 8 వింతలు ఏందో గానీ మనుషులు చేసే వింతలకి 8 కోట్ల వింతలు, 80 కోట్ల వింతలు అయ్యేలా దాటేలా ఉన్నాయిరా బాబు. 8 వింతలు చిన్నగా కనిపిస్తాయి రా వీళ్ళ వింతలు చూస్తుంటే, వీళ్ళ ప్రవర్తన, వీళ్ళ బిహేవియర్, వీళ్ళని చూస్తుంటే. అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. సో వీడియో అయితే మామ, ఈ వీడియో కన్నా నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి రోస్టింగ్ కి డెడికేట్ చేయండి. ఇక్కడ దాకా వచ్చినా అంటే సబ్స్క్రైబ్ చేసి मैं मारी खाना है ना, तुम्हारी हर ख्वाहिश पूरी कर देता हूँ।